ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా, నిహారికకు ఏం కాలేదు కదా? డాక్టర్ గారు ఏమన్నారు? రాత్రంతా హాస్పిటల్లో ఒక్కడవే ఉన్నాం. మేము వచ్చుండేవాళ్ళం కదా. మెట్ల మీద నుంచి దొర్లుతూ పడిపోయింది. నిహారిక పరిస్థితి ఏంటి? ఏ ప్రమాదం లేదు కదా కృష్ణ? రేయ్, అడుగుతుంటే మాట్లాడవేంట్రా? నిహారిక ఏమైందో నువ్వైనా చెప్పు. నేను చెప్తాను వదినా. రాత్రి నుంచి డాక్టర్ రకరకాల టెస్టులు చేయించింది. ఫైనల్ టెస్ట్ చేయించి రిపోర్ట్స్ వచ్చాక 1కి 4 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఏం చెప్పిందంటే, నిహారిక మెట్ల మీద నుంచి పడిపోవడం వలన కడుపుకి బలమైన దెబ్బ తగలడం వలన అబార్షన్ అయిపోయిందని చెప్పారు నాన్న. అబార్షన్ అయిపోయిందా? కృష్ణ, ఏంట్రా నువ్వు అనేది? ఇదంతా నిజమా? అవునమ్మా, మా మొదటి బిడ్డ చనిపోయింది. నిహారిక, ఏదో పొరపాటు జరుగుంటుంది. రిపోర్ట్స్ లో ఏదో తేడా జరుగుంటుంది. నువ్వు బాధపడకు. నిన్ను మరో హాస్పిటల్కి తీసుకెళ్లి టెస్టులు చేపిస్తాం. అక్కడ తెలిసిపోతుంది. ఇంతకీ ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళావురా? డాక్టర్ ఎవరు? డాక్టర్ శోభారాణి దగ్గర. ఆవిడ బెస్ట్ గైనకాలజిస్ట్ కదా, ఆవిడ దగ్గర ఎలాంటి మిస్టేక్స్ జరగవు. అవును, సిటీలో బాగా రెప్యుటేషను నేము ఉన్న డాక్టర్ ఆవిడే. ఆవిడ చెప్పిందంటే తప్పు కాదు. అయిపోయింది, నా బ్రతుకంతా నాశనం అయిపోయింది. అందరి దృష్టి పడి నా బిడ్డ పోయింది. నిహారిక, 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 ఏమీ జరగలేదని చెప్తారనుకున్నాను. ఇలా జరిగిందేంటండి? ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని నేను అనుకోలేదు వేద. అందరికంటే ముందు నేనే వారసుణ్ణి ఇస్తాను, ముక్కు పొడకను అధికారాల్ని సొంతం చేసుకుంటాను అంటూ కలలు కనేది. చివరికి ఇలా అయిపోయింది. పాపం. మనుషులు ఎన్నైనా అనుకుంటారు లావణ్య. కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, ఏం జరగాలనేది అదే డిసైడ్ చేస్తుంది. ఈ విషయంలో మనం ఎక్కువ రియాక్ట్ కాకపోవడమే మంచిదండి. లోపలికి వెళ్దాం పదండి. సరే పద. ఇలా జరుగుతుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. తనకు అవనికి మధ్య పోటీ ఉండొచ్చు కానీ పిల్లల విషయంలో నిహారికకు చెడు జరగాలని నేను గాని అవని గాని ఏనాడు అనుకోలేదు. దొంగ జాతకంతో మోసం చేసేందుకు మీరు చిన్న చూపు చూస్తున్నారని రోజు బాధపడుతుంది. ఇప్పుడు ఇలా జరిగినందుకు ఇంకెంతలా కుమిలిపోతుందో ఏంటో. మనం ఎన్ననుకున్నా ఈ ఇంట్లో జరిగే ప్రతిదాని వెనుక అమ్మవారి లీల ఉంటుందవని. నాకు జరిగిన దానికి నాకు బాధగానే ఉంది, కానీ అంతకంటే ఎక్కువ బాధ ఏంటంటే అవని అదృష్టవంతురాలిగా మారడం తట్టుకోలేకపోతున్నాను. నాకు లేకుండా అవనికి పిల్లలు ఉండకూడదు. అది ఇంకా ఎలా జరుగుతుంది బంగారం? అలాంటి అవకాశం మనకింకా ఏ రూపంలో కలుగుతుంది? గట్టమనేని వేదవతి ఇంట్లో 3 కోడళ్ల మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో పూర్తిగా ఓడిపోయానని నేనేం ఫిక్స్ కావడం లేదు. ఏదో రూపంలో నాకింకా అవకాశం ఉందనే అనుకుంటున్నాను.
ఇదెందుకు ఫోన్ చేస్తోంది? ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఏం ఆలోచిస్తున్నావు? అది అది ఏమైంది? ఫ్రెండ్ ఇప్పుడే మాట్లాడొస్తా ఉండు. ఎందుకు చేసావు? ఇదిగో ఎప్పుడు పడితే అప్పుడు చేయొద్దని చెప్పాను. డైరెక్ట్ గా ఫోన్ చేయకుండా ఒక మెసేజ్ పడేవని చెప్పాను కదా కోమలి. హలో, మాట్లాడవేంటి? నా నుంచి నీకు ఫోన్ రాగానే ఎలా ఉన్నావు కోమలి డార్లింగ్ అని అడుగుతావనుకున్నాను. ఇలా మాట్లాడతావని అనుకోలేదు డార్లింగ్. ఎలా ఉన్నావు? ప్రస్తుతానికి బాగానే ఉన్నాను. నువ్వే దొంగలా వచ్చి వెళ్ళిపోతున్నావు. ఇదిగో మన విషయం బయటపడితే మన బతుకులు బస్ స్టాండ్ అయిపోతాయి. అందుకే కదా దొంగతనంగా కలుసుకుంటున్నాం. ఎన్నాళ్ళిలా? నేనీ మాట ఎప్పుడు అడిగినా నీ నుంచి మౌనం తప్ప సమాధానం ఉండదు. కోమలి, ఇప్పుడు చెప్తున్నాను విను. త్వరలో నీకు మంచి రోజులు రాబోతున్నాయి. మన అజ్ఞాతవాసానికి తెరబడబోతోంది. నిజమా? ఈ మాట నిన్ను సంతోషపెట్టడానికి అనడం లేదు. నిజంగానే చేరిపించి చూపిస్తాను. మరి కొన్ని రోజులు వెయిట్ చేయి. ఏ కేరళ చూస్తే బాగుండదు. నేను తర్వాత మాట్లాడతా. బాయ్. మీ ఇంటి మొహం చూసి ఎన్ని రోజులైంది వసంత. టీవీ ఆర్టిస్టులకు ఒక షెడ్యూల్ గ్యాప్ వస్తే ఎలా ఉంటుందో మనకు అలా ఉంది. ఏమంటావు? అవునండి, పదండి లోపలికి వెళ్దాం. ప్రెగ్నెన్సీని అడ్డం పెట్టుకుని ఫోర్స్ గా ఇంట్లోకి రీఎంట్రీ ఇచ్చాను కాబట్టి మీ అమ్మ నాన్నలు ఏం అనలేకపోయారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ పోయింది కాబట్టి మీ అమ్మ నుంచి ఎలాంటి సూటిపోటి మాటలు పడాల్సి వస్తుందో ఏంటో. నేనీ మాట ఎప్పుడు అడిగినా నీ నుంచి మౌనం తప్ప సమాధానం ఉండదు. నేను అన్నది నిజమే కదా కృష్ణ? ఏమన్నా కోమలి? కోమలియా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.